ప్రైజ్ లార్డ్. ఈ దిన సంఘ ప్రార్థన నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందామండి. కుటుంబ ఆరంభించుకోక మునుపు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడి దేవాలయ వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన, మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సంఘ ప్రార్థన కొరకై నాయన తండ్రి ప్రభా, పాటల కొరకై నాయన తండ్రి ప్రభా, వాక్యం కొరకై మీ పాసందికి వస్తున్నాం. మీ కనికరం చూపిస్తురండి, మీ సహాయం దయచేస్తురండి. వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. మా హృదయాల్ని నాయన తండ్రి ప్రభా దర్శించి ప్రార్థన ఆత్మతో నింపి నాయన తండ్రి ప్రభా మీకు అంగీకృతమైనటువంటి ప్రార్థన, మా అవసరాల అక్కర్లు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నాయన తండ్రి ప్రభా 4:19 ద్వారా నాయన మీ మహదైశ్వర్యం నుంచి నాయన తీర్చబట్టుకు నాయన తండ్రి ప్రభా మీకు అంగీకృతంగా ఉండుటకు నాయన తండ్రి ప్రభా మీ చిత్తానుసారమైన ప్రార్థన మాకు అనుగ్రహించి నాయన తండ్రి ప్రభా భారంతో ఉన్న పరిస్థితులన్నింటిని బట్టి మీ పాసనలో మొరపెట్టుకోవడానికి, మీ నుంచి జవాబు పొందడానికి మీ కృపను అనుగ్రహిస్తురమ్మని, నిలబడే మీ దాసుని మీ శిలువ చాటును మరుగుపరుచుకోండి నాయన తండ్రి ప్రభా. మీ చిత్తానుసారమైనటువంటి వర్తమానాన్ని అనుగ్రహిస్తురమ్మని, మా సమయాన్ని ఎంతో దీవెనకరంగా ఉంచుతురమ్మని, ప్రార్థనా సమయాన్ని దీవెనకరంగా ఉంచుతురమ్మని, మమ్మల్ని మీ దయగల హస్తములకు అప్పగించుకుంటూ మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యకు ముందు కొన్ని పాటలు పాడుకుని మనము వాక్యాన్ని ఆరంభించుకుంటాం. Song number 558 in the new song book, 471 in the old song book. కొత్త పాఠ పుస్తకాల్లో 558, పాత పాఠ పుస్తకాల్లో 471. నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. నేటి నుండి మమ్ము నీవు ఆశీర్వాదించేదవంచు, ఆశీర్వాదించేదవంచు. మాధురుదయ కోర్కెలనెల్లా సఫలపరచువాడా, సఫలపరచువాడా. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. లోకముండిదాబ్రాహాము వేరుపడిన విధముగా మమ్ము, వేరుపడిన విధముగా మమ్ము. లోకము నుండి వేరు పరచిన లోకనాథా నీవేగా, లోకనాథా నీవేగా. దేవ నిన్ను నేను విడువను,
వరకు. అడవి బీడుల ఎడారి భూముల్లో యెహోవా తన హస్తములతో ఏదెను తోటగా నగునట్లు మార్పు చేయువాడా దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. సీయోను నుండి నీవు మమ్ము ఆశీర్వాదించేదవంచు ఏముగా మా ప్రార్థనలెప్పుడు ఆలకించువాడా దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. స్వాస్థ్యమును నీవు వాక్యముతో ప్రత్యక్షపరచి ఆత్మీయ పోరాటమునందు జయము కూర్చువాడా దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. గుండె జారిపోనట్లు మండిపడుచు శత్రువురేగా అండై మమ్ము ఆదరించు మండైన క్రీస్తు ప్రభు దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. ఆది అంతము లేని దేవా అల్ఫయు ఓమేగయు నీవే హల్లెలూయా స్తోత్రములకు అర్హుడావు నీవేగా దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను
Before we go to the prayer, we'll see a few verses from the Word of God. ప్రార్థనకి వెళ్ళక మునుపు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూసుకుంటామండి. Hebrews, book of Hebrews, హెబ్రీ chapter 11, 11వ అధ్యాయము verse 6. 6వ వచనం అండి. హెబ్రీ 11వ అధ్యాయము 6వ వచనాన్ని Please read, brother. అందరం కలిసి చదువుకుంటాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. This verse has two parts. ఈ వచనము 2 భాగాలతో చెప్పబడుతూ వచ్చింది. First part is a truth. మొట్టమొదటి భాగంలో సత్యము, వాస్తవం గురించి ఉన్నది. Without faith, it is impossible to please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. That is truth. అది సత్యము. Second part is, రెండవ భాగంలో we see here a person who is seeking God or approaching God. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తా ఉన్నాము. ఆయన దేవుని సమీపించేవాడుగాను లేదా దేవుని వెదికేవాడుగాను ఉన్నట్టుగా మనం గమనిస్తాం. He that cometh to God. ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో వాని గురించి చెప్పబడుతూ వచ్చింది. Yes. We see a person. It may be yourself, it may be myself, it may be anybody else. ఇక్కడ ఒక ఆయన గురించి లేదా ఒక వ్యక్తిని గురించి రాయబడుతూ వచ్చింది. ఆ వ్యక్తి నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. So he is a seeker of God. ఆయన దేవుణ్ణి వెదికేవాడిగా ఇక్కడ కనబడతా ఉంది. Why do people seek God? ఎందుకు మనుషులు దేవుని వెతుకుతారు? There are two reasons. 2 కారణాలు ఉన్నాయండి. Some people, and very few of them, కొద్దిమందిలో they see God for who He is and what He is. ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అనే వెదికే ఒక గుంపు ఉందండి. They only want God. వారికి కేవలం కావాల్సింది దేవుడు ఏంటి అనేది తెలుసుకోవటం మట్టికే. They are not thinking about what God gives me or what God bestows upon me. నాకు దేవుడు ఏమిస్తాడు, నా మీద ఏమి కుమరిస్తాడు, ఏమి దీవెనలు ఇస్తాడు అనే దాని మీద కాదు. This is the noblest way of seeking God. దేవుని వెతుకుటలో ఇది అద్భుతమైనటువంటి విషయంగా గమనించవచ్చు. He wants only God, nothing else. ఆయన వారు దేవుని ఎరిగితే సరిపోతుంది, అంతకు మించి వారికి ఏం అవసరం లేదు. God should fill me, fill my heart. ప్రభువా, దేవా, నన్ను నింపు, నా హృదయాన్ని నింపు అనే విషయం. I will rejoice in thee. నీలో నేను సంతోషిస్తూ వస్తాను. This is what David desired. ఇదే దావీదు కోరికగా ఉంటూ ఉన్నది. Psalm 42, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము verses 1 and 2. మొదటి 2 వచనాలు Kindly read. దయచేసి చదువుకుంటామండి. కీర్తనలు 42 మొదటి 2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. See, David is not desiring anything for himself. ఆయన కొరకు వ్యక్తిగతంగా దావీదేమి కోరుకోవట్లేదండి. He is only seeking God. కేవలము ఆయన దేవుని వెతుకుతూనే ఉన్నాడు. The entire desire of his heart is, తన యొక్క హృదయ ఆశ అంతా కూడా, I want God. దేవుడు నాకు కావాలి, and I have to come into your presence. నీ సన్నిధికి నేను రావాలి. I must rejoice in thee. నేను నీ అందే ఆనందించాలి, సంతోషించాలి. This is the real desire of every heart of every man. ప్రతి ఒక్క మనుషుని యొక్క కోరిక, హృదయ వాంఛ ఇదై ఉండాలి. But we don't distinguish it in our own lives. మన జీవితాల్లో దాన్ని గురించి మనము పరీక్షించుకోవాలి. We don't distinguish it. మనము ఆ వ్యత్యాసాన్ని గమనించం. In fact, వాస్తవానికి when God made you and me, దేవుడు నిన్ను నన్ను తయారు చేసినప్పుడు He left a small gap in our hearts. మన హృదయాల్లో కొద్దిగా ఖాళీని పెట్టాడు ఆయన. And that gap can be filled. This gap has the shape of God.
ఆ యొక్క ఖాళీ దేవుని ఆకారంలో ఉంది. It can only be filled by God and nothing else of any of the material things of this world. ఆ ఖాళీతనాన్ని కేవలం దేవుడే తప్ప ఈ లోకంలో ఉన్న ఏ వస్తువు కానీ ఈ లోకంలో ఉన్న ఏది కూడా నింపలేదు. Only when God comes and fills that, కేవలము దేవుడు మట్టికే వచ్చి దాన్ని పూర్తి చేస్తాడు. that is perfectly filled. అది అంతేకాదు, అది పరిపూర్ణంగా అది పూర్తి చేయబడుతుంది. And all the thirsting and hungering of God, towards God are they will be completely satisfied. అక్కడ దేవుని గురించి వాంఛ కోరిక అంతా కూడా తీర్చబడుతూ వస్తుంది. Only when it is filled by God అది himself. కేవలము దేవుని చేతే పూర్తి చేయబడితే నింపబడితే మట్టికి ఆ రీతిగా దేవుని గురించిన ఆశ వాంఛ అంతా కూడా తీర్చబడుతూ వస్తుంది. This is the noblest way of seeking God. దేవుని వెదుకుటలో ఇది ఎంతో ఉన్నతమైన అద్భుతమైనటువంటి మార్గము. Second thing is, రెండో విషయము, all of us, almost all of us, చాలా మంది లేదా అందరూ కూడా, including myself, నాతో కూడా, we seek God because we need something from Him. ఆయన నుంచి మనం అవసరతలు పొందుకోవటం కోసం, ఏదో ఒకటి ఆయన నుంచి పొందుకోసం మనం ఆయన దగ్గరికి చేరి వస్తూ We have so many needs. We have so many needs in our lives. మన జీవితాల్లో అనేకమైన అవసరతలు మనం కలిగిన వారిగా ఉంటాం. In our own personal lives, మన యొక్క వ్యక్తిగత జీవితంలో కావచ్చు, in our family lives, లేకపోతే మన కుటుంబ జీవితంలో కావచ్చు, in our assembly lives, మన యొక్క సంఘ జీవితంలో కావచ్చు. we need so much. చాలా అక్కర, చాలా అవసరతను మనం కలిగి ఉంటూ వస్తాం. We see only one example. ఒక ఉదాహరణ చూద్దామండి. We know the woman who had an issue of blood for 12 years. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో ఇబ్బంది పడుతున్న ఒక వ్యక్తిని గురించి మనకు తెలుసు. And her need was she should be healed. ఆమె యొక్క అక్కర ఏంటంటే, లేదా అవసరం ఏంటంటే, ఆమె ఖచ్చితంగా స్వస్థత పొందాలి. How? ఎలా పొందాలి? ఎలా పొందగలుగుతుంది? She tried every means available at that time. ఆ దినాల్లో అందుబాటులో ఉన్న ప్రతి ప్రయత్నాన్ని, ప్రతి వైద్యాన్ని ప్రయత్నం చేస్తూ వచ్చింది. And God's word says she spent all of her money and living on those medicines. ఆ యొక్క వైద్య మందుల నిమిత్తమై తనకు కలిగినదంతయు వేము చేసుకొనెను అనే మాట మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. And moreover, దానికి మించి there was no betterment at all. చూడండి, ఎంత మాత్రమును కూడా ప్రయోజనం పొందలేకపోతూ వచ్చింది. It became worse and worse. అది మరింత సంకట పడిపోతూ వచ్చింది. So she has no alternative left. చూడండి, ఏది ఇంకా పొందుకోకుండా అయిపోతూ వచ్చింది. She has no alternative left. దానికి వేరే పరిష్కారం లేకుండా పోయింది. She heard about Jesus Christ. ఆ సమయంలో యేసు ప్రభువును గురించి విన్నది. This is the only way by which I can be healed. ఇదే ఒక మార్గము, దీని ద్వారానే నేను స్వస్థత పొందుకోగలననే విషయాన్ని పూర్తిగా తెలుసుకుంది. He was coming to my house, my village. ఆయన యేసు ప్రభు వారు మా యొక్క గ్రామానికి వస్తూ ఉన్నాడు. Somehow or other I must go and touch him. ఏదో రీతిగా వెళ్ళి ఆయన్ని తాకాలని నేను అనుకున్నది. Most probably he was all the time surrounded by so many men only. యేసు ప్రభు ఈ భూలోకం మీద ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన చుట్టూరు బహుజన సమూహంతో ఆయన ఉంటూ వచ్చారు. And most of them must be men only. అంతేకాకుండా ఆయన చుట్టూ ఉండే వాళ్ళు మగవారిగానే ఉంటూ ఉన్నారు. Hardly there were any females. అక్కడ గమనిస్తూ వస్తే ఎక్కడో గాని స్త్రీలు కనబడేవారు కాదు. So she could make her way through these men. ఆ మనుషుల మధ్యలో తనకు మార్గం చేసుకుంటూ వచ్చింది ఆ స్త్రీ. There was a milling crowd around him. ఆ యేసు ప్రభు చుట్టూరు బహుజన సమూహం ఉంటూ వచ్చింది. But she could somehow make her way up to him and touch his మార్గం చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క వస్త్రపు చెంగును తాకింది. Immediately the blood stanched. అకస్మాత్తుగా ఆమె యొక్క రక్తస్రావము ఆగిపోయినట్టుగా గమనిస్తూ వచ్చింది. And only 2 people knew this.
చూడండి, అక్కడ ఈ జరిగిన సంఘటన కేవలం ఇద్దరికే తెలుసు. Who are they? వారు ఎవరండి? This woman. ఈ ఎవరైతే ఆయన వస్త్రపు చెంగును తాకిందో ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, And our Lord Jesus Christ. అంతేకాదు యేసు ప్రభువు వారు కూడా వారిద్దరు ఎరిగిన వారిగా ఉంటున్నారు. This is what is meant by faith. ఇది విశ్వాసాన్ని గురించి చెప్తూ ఉంది. We need not say, I have faith, I have faith, I have faith. మనం ఇది ఇలాగా నాకు విశ్వాసం ఉందని మరొక రకంగా చెప్పాల్సిన లేదు. It is known only to you and to your God. అది కేవలము నీకు దేవునికే ఆ విశ్వాసం నీకు ఎంత ఉందో అది ఆయనకి నీకే తెలుస్తుంది. Even your husband, your wife, your children may not be knowing it. నీ భార్య గాని, నీ భర్త గాని, నీ పిల్లలు గాని తెలుసుకోవసరం లేదు. So this is what is meant by faith and belief. చూడండి, ఇదే విశ్వాసము నమ్మికను గురించి చెప్తా ఉంది. So this is what is meant by seeking God. ఇది ఒక రకమైనటువంటి దేవుని వెదికే విధానం కొరకు చెప్పవచ్చు. So our bodily needs, మన యొక్క భౌతిక సంబంధమైన అవసరతలు, our family needs, మన యొక్క కుటుంబ అవసరతలు, our assembly needs. మన సంఘ అవసరతలు. That's why God's word says, అందుని నిమిత్తమే దేవుని వాక్యం చెప్తా ఉందండి, seek ye first మొట్టమొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదుకండి అని చెప్తా. all these things shall be added. ఆ తర్వాత అవన్నీ కూడా మీకు సమకూర్చబడతాయని చెప్తా ఉంది. So this is the seeker. He is the seeker. ఈ రకమైనటువంటి దేవుని వెదికే వ్యక్తి. So this seeker must have certain qualities. ఈ దేవుని వెదికే వ్యక్తికి కొన్ని లక్షణాలు, గుణ లక్షణాలు అవసరం. What is given here is he must believe. ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఆయన్ని వెదికే వారికి విశ్వాసం ఉండాలి. What is belief? విశ్వాసము అంటే అర్థం ఏంటండి? Suppose I say, what is belief? నమ్మకము అంటే yes. నమ్మకము అంటే ఏంటంటే, Suppose I say 2 + 2 is 4. Do you believe? And everybody will say, yes, I believe. 2 అంటే 2 + 2 4 మీరు నమ్ముతారా అని అడిగితే అందరూ చెప్తారు నేను నమ్ముతాము అనేసి. Because it's an intellectual fact. ఇది ఎందుకంటే ఇది జ్ఞానయుక్తమైనటువంటి వాస్తవం కనుక. That is not belief. That's not belief, nor is it a faith in God. అది నమ్మకం కానీ విశ్వాసం కాదు దేవుని మీద. It is neither faith nor belief. అది విశ్వాసం కానీ నమ్మకం వాటి కానీ కాదు. Belief or faith, నమ్మకం కానీ విశ్వాసం కానీ they involve certain things. దాంట్లో కొన్ని కలిసి ఉంటాయండి. Before we go to those things, వాటి నిమిత్తము ముందుకు వెళ్లే ముందు what we have to remember is, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, there is another factor working against us and our belief. మన విశ్వాసానికి వ్యతిరేకంగా ఏదో ఒకటి పనిచేస్తూ ఉంది. 2 Corinthians 2వ కొరింథీయులకు రాసిన పత్రిక chapter 4 4వ అధ్యాయము verse 34. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 34 4వ అధ్యాయము 4th chapter 4th chapter verse 34. 2 Corinthians 4:34 first 4:4 దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. So this is the work of the enemy. కాబట్టి ఇది సాతాను యొక్క క్రియగా మనకు కనబడతా ఉంది. So there are millions and billions of people who just don't believe God. చాలా మంది వేల కొలది వారు దేవుని నమ్మట్లేదు. This is general tendency. ఇది సామాన్యమైనటువంటి విధానం. There is another word, important statement given in the book of Isaiah. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయము యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. Chapter 25 25వ అధ్యాయం యెషయా గ్రంథం verse 7. 7వ వచనంలో రాసింది, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేసిను. A wonderful statement and it's reality.
ఇది ఎంతో అద్భుతమైనటువంటి స్టేట్మెంట్గా ఉంది. అంతేకాదండి, ఎంతో వాస్తవంగా కూడా ఉంటూ ఉన్నది. There is a shroud shed all over the world. లోకమంతటి మీద ఈ యొక్క తెర కప్పివేయబడుతూ వచ్చింది. So that we may not know God, we may not see God, we may not believe God. తద్వారా మనము దేవుణ్ణి చూడకోకుండా, దేవుణ్ణి వెదక్కోకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచుకోకుండా ఆ తెర కప్పివేస్తూ ఉంది. This is laid by the enemy himself. ఇది సాతాను ద్వారా వేయబడుతూ వచ్చింది. That's why many people don't believe God. అందునిమిత్తమే చాలా మంది దేవుని యందు విశ్వాసం ఉంచరు, నమ్మిక ఉంచరు. Of course, we go further. ఏదేమైనప్పటికీ మనం ముందుకు వెళుతూ వద్దామండి. What is meant by belief? నమ్మకము అంటే అర్థం ఏంటి? There are some different meanings given to this word. దేవుని వాక్యంలో 7 రకాలైన విషయాలు Some. కొన్ని చెప్పబడతా వచ్చినాయి. Belief means adherence to. విశ్వాసము అంటే Adherence to. We adhere to. ఆయన్ని గణపరచడం. Adherence means అతుక్కోవటం. అతుక్కోవటం. My heart adheres to this reality, this fact. ఈ వాస్తవానికి నా హృదయము హత్తుకుంటుంది. హత్తుకుంటుంది. Yes, very good. They are committal to. I am committed to this. దీనికి నేను లోబడుతూ ఉన్నాను. I rely upon this. నేను దీని మీద ఆధారపడుతూ ఉన్నాను. I trust in this. దీని మీద నేను నమ్మిక ఉంచుతూ ఉన్నాను. This is what is meant by belief. నమ్మకం అంటే ఇవన్నీ అర్థాలు మనం చెప్పుకోవచ్చు. So this is not the intellectual assent of our mind. కాబట్టి ఇదేదో మన బుద్ధిపూర్వకంగా వచ్చే విషయం కాదు. It is a consent of our mind. ఆ యొక్క మనసును గూర్చి కన్సెంట్, ఇష్టపడటం కదా, మనసు ఇష్టపడిన దాన్ని బట్టి. then it is an act of our heart. అంతేకాకుండా మన హృదయ క్రియగా, కార్యముగా ఉంటూ ఉన్నది. and it is the will of our mind. అంతేకాదు, మన యొక్క మనసు యొక్క స్వచిత్తంగా ఉంటూ ఉన్నది. Everything is connected with our personality. ఇదంతా కూడా వ్యక్తిగతాన్ని సూచించేదిగా ఉంటూ ఉన్నది. because our spirit is here, our spirit is not mentioned. ఎందుకంటే ఇక్కడ మన ఆత్మను గురించి రాయబడి లేదు. because spirit is always towards God. అంటే ఆత్మ ఎప్పుడూ కూడా దేవుని వెదికేదిగానే ఉంటూ ఉంటుంది. Man's spirit is always towards God and it is inclined towards God. అంటే మానవుని యొక్క ఆత్మ దేవునితో సన్నిధానాన్ని కలిగి ఉంటూ ఉన్నది అని కోరుతా ఉంటావు. If we look at one verse, Deuteronomy, ద్వితీయోపదేశకాండంలో కనుక మనం గమనిస్తూ వస్తే chapter 6, 6వ అధ్యాయము verse 5. 5వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అవును. That's how we have to love God, and that's how we have to trust in God, believe in God, have faith in God. అలాగ మనం దేవుని నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచుతూ రావాలి. దేవుని ప్రేమించాలి. So this is, it all depends upon our total personality or our own mind and heart. చూడండి, ఇదంతా కూడా మన వ్యక్తిత్వాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. అంటే మన మనసుని, మన హృదయాన్ని ఆధారం చేసుకుని ఈ నమ్మిక ఉంచడం ఆధారపడి ఉంటుంది. because our heart and mind, they are all world centered. ఎందుకు అంటే మన హృదయం, మనసంతా కూడా లోకం చుట్టూరు ఉండేదిగా ఉంటుంది. and we have turned these things from the world and concentrated them upon our God. మనము ఆ యొక్క లోకం మీద ఉండే ఆ దృష్టి అంతా కూడా తప్పించుకుని దేవుని మీద దృష్టి మనం పెట్టుకోవాలి. and with all our strength also. మనం అంతేకాదు, అక్కడ చెప్పబడుతూ వచ్చింది పూర్ణ శక్తితోను అని. that means it's a total exercise of our mind and heart. మన యొక్క హృదయము, మన యొక్క మనసు యొక్క పూర్తి వ్యాయామం గురించి చెప్తా ఉంది.
my will and my mind and my heart. మా యొక్క చిత్తము, నా యొక్క హృదయము, నా యొక్క మనసు, Every imagination of my heart and mind, నా హృదయం ద్వారా, నా మనసు ద్వారా వచ్చే ప్రతి ఊహ కూడా, and every thought, ప్రతి తలంపు కూడా they should be concentrated upon God. దేవుని మీదే కేంద్రీకృతమై ఉండాలి. That is real belief. అది ఆ నమ్మికను గురించి. So this man who is seeking God or who is coming to God, he must have this type of belief. ఎవరైతే ఆయన్ని వెతకడానికి వస్తారో, ఎవరైతే ఆయన్ని దగ్గరికి చూడటానికి వస్తారో వారికి ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉండాలి. Then second thing is, రెండో విషయం ఏంటంటే, you should seek God with the diligence. శ్రద్ధగా మనం వెతికే వారిగా ఉండాలి. ఆయన దగ్గర Diligence, yes. శ్రద్ధగా వెతికే వారిగా ఉండాలి. What is meant by diligence? ఆ శ్రద్ధ అంటే ఏంటి మనము తెలుసుకోవాల్సిందండి. Diligence means unremitting effort. ఏ మాత్రమును కూడా లోపము లేనటువంటి సామర్థ్యం పెట్టడం. Yes, unremitting effort. ఏ మాత్రం కూడా లోపము లేని సామర్థ్యాన్ని ఉపయోగించడం. ఇండస్ట్రియస్ హార్డ్ వర్కింగ్, కష్టపడి పనిచేసేటట్టుగా ఉండాలి. సో we have to see God like that. ఆ రీతిగా మనం దేవుని వెతకాలి. We will come to one example. ఒక ఉదాహరణకు మనం వస్తే, in Telugu there is a song, నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు. అది మనకు లేదు అది. నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు. కమ్ వాట్ మే ఐ విల్ నాట్ లీవ్ యు. ఏది వచ్చినప్పటికీ కూడా నిన్ను మట్టుకు నేను వదలను. టిల్ ఎప్పటి వరకు? టిల్ యు బ్లెస్ మీ, నన్ను దీవించే వరకు. దట్ ఈస్ unremitting effort. అది పూర్తి సామర్థ్యం ఉపయోగించి, శక్తిని ఉపయోగించి కష్టపడేదిగా మనం గమనిస్తున్నాం. We'll see one example. ఉదాహరణ మనకు చూస్తే, let's see Elijah and Elisha. ఎలీషా గురించి, ఏలియా గురించి మనకు తెలిసినటువంటి విషయం ఉంది. So Elijah says, ఎలీషా చెప్తాడు, ఏలియా చెప్తాడు, Elisha, you remain here. అయ్యా నువ్వు ఇక్కడ ఉండిపో. God has sent me to Bethel. దేవుడు నన్ను బేతేలుకు వెళ్ళమంటూ ఉన్నాడు అని చెప్తాడు. No, I will not leave you. నిన్ను ఏ మాత్రమును నేను విడువను అని ఎలీషా చెప్తాడు. They both of them go to Bethel. వారిద్దరూ కలిసి బేతేలుకు వెళ్తారు. And then Elijah says, Elisha, you remain here. God has sent me to Jericho. దేవుడు నన్ను ఎరుకో వెళ్ళమంటా ఉన్నాడు. ఎలీషా నువ్వు ఇక్కడుండు, నేను వెళతానని చెప్పి ఏలియా చెప్తూ వచ్చాడు. No. ఎలీషా అన్నాడు, నేను ఏ మాత్రం నిన్ను విడువను అని చెప్తూ వచ్చాడు. Then they go there. ఆ తర్వాత ఆ ఎరుకోకు వెళ్ళిన తర్వాత Elijah says, ఏలియా చెప్తాడు, ఎలీషా God has sent me to Jordan. You remain here. యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని చెప్తా ఉన్నాడు, నువ్వు ఇక్కడే నిలిచిపో అని చెప్పాడు. No. లేదు. You just can't even think of it. చూడండి, నువ్వు దాని గురించి ఆలోచించే వద్దు, నేను విడవనని చెప్పాడు. I will not leave you. నిన్ను వదలను అని చెప్పాడు. They go to Jordan. వారు ఇరువురు కలిసి యోర్దానుకు వెళ్ళారు. The waters were parted. ఆ యొక్క యోర్దాను విడిపోతూ వచ్చింది. Both of them walked through. వారు ఆ యోర్దాను నది దాటి వెళ్ళిపోయారు. After going out the other side of Jordan, యోర్దాను అవతల పక్కకు వెళ్ళిన తర్వాత, now Elijah says, అప్పుడు ఏలియా చెప్తూ వచ్చాడు, ఎలీషా now you ask what you want. నీకేం కావాలో ఇప్పుడు నన్ను అడుగు అని చెప్పాడు. That's how we have to follow God. అలాగా మనము దేవుని వెంబడించి వెదకాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. Go after him. ఆయన వెనకాల వెళుతూనే ఆయన బ్రతిమలాడుకుంటే ఆయన వెళుతూనే ఉండాలి. And one day, a day comes. ఒక దినం వస్తుంది. God says, దేవుడు చెప్తాడండి, my dear servant, నా యొక్క కుమారుడా లేదా నా దాసుడా, you ask what you want. నీకేం కావాలో నువ్వు అడుగు, I will give you. నేను వింటాను. I will give you. నేను ఇస్తాను.
So this is unremitting effort. ఇది ఏం సూచిస్తా ఉందంటే ఏ మాత్రమును కూడా లోపము లేని సామర్థ్యం, లోపము లేని ఆ యొక్క శక్తి ఉపయోగించి దేవుని వెదుకుటను గురించి చెప్తాం. Then another thing the seeker of God should have is, మరొక దేవుని వెదికే వ్యక్తికి కావలసిన గుణలక్షణం ఏంటంటే, read again verse 6, second part. 6వ అధ్యాయము 2వ భాగంలో గనక మనం 11వ అధ్యాయం 6వ వచనంలో 2వ భాగం గనక మనం చదివితే, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, He should believe he is. ఆయన ఉన్నాడు అనే విషయాన్ని గమనిస్తూ రావాలి. Really it is not unnadu, who he is, ఆయన ఎవరు అనే విషయం వెరుగుటను గూర్చిన what గుణలక్షణం. he is, ఆయన ఏమై ఉన్నాడు అని ఎరిగే విషయాన్ని గురించి, what are his characters. ఆయనకి గుణలక్షణాలు ఏంటి. So the seeker of God should know whom he is seeking. ఆయన ఎవరిని వెతుకుతూ ఉన్నాడు అనే విషయాన్ని ఆ వెతికే వ్యక్తి గ్రహిస్తూ రావాలి. So we should not pray just like that, ఏదో సామాన్యంగా ప్రార్థన చేయటం కాదండి. not knowing who God is, ఆయన ఎవరో ఏమై ఉన్నాడో తెలియకోకుండా ప్రార్థన చేయటం who కాదు. he is, what he is, and what are his attributes. ఆయన ఎవరు ఏమై ఉన్నారో ఆయన గుణలక్షణాలు ఏంటి అది మనం తెలుసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. You must have heard Brother Paul Gideon, sometimes from here he worships God. At the end of worship, all the brothers and sisters have worshipped. మీరు కొన్నిసార్లు గమనించి ఉండొచ్చు, సోదరు పాల్ గిడియన్ గారు ఆ యొక్క సంఘమంతా ఆరాధన చేసిన తర్వాత ఆరాధన ముగింపులో ఆయన ఆరాధిస్తూ వస్తాడు. He pours out dozens and dozens and dozens of attributes of God. దేవుని యొక్క గుణ లక్షణాలు, ఆ అనేకమైన గుణ లక్షణాలను ఆయన చెబుతూ వస్తాడు, ఆయన ఆ చెప్పి ఆరాధిస్తూ వస్తాడు. That is knowing God. అది అండి దేవుని ఎరుగుటను కూర్చున్నటువంటి విషయం. That is rejoicing in God. అది ఆయన యందు ఆనందించటము తెలియపరుస్తా ఉంది. Have we ever noticed or experienced in our own hearts and minds, in our lives, such a relationship between my heart and the heart of God? అటువంటిది మన హృదయాల్లో అటువంటి అనుభవాన్ని కలిగి ఉండి దేవుని హృదయంతో మన హృదయం అది కలిసిందిగా ఉంటూ ఉండాలి. Many times I think నేను అనుకుంటాను, generally we learn things from others, seeing others or watching others. చాలా సార్లు వేరే వాళ్ళని చూడటం, వేరే వాళ్ళని గమనిస్తూ చేస్తూ ఉంటాం. But we learn all mostly vain things. చాలా సార్లు ఏదో వ్యర్థమైన వాటి గురించి చూస్తూ ఉంటాం. వాళ్ళ Look unto a person who knows God and learn from him. మరి ఎవరైతే దేవుని ఎరిగి ఉన్నారో వారిని గురించి ధ్యానం ఉంచండి, వారిని గురించి గమనిస్తూ రండి. I will just read such things quickly. త్వరగా కొన్ని విషయాలు మనం చదువుకుంటూ వెళ్తామండి. Book of Isaiah chapter 43 verses 11 to 15. So many attributes of God are given there. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 15వ వచనం వరకు even I am the Lord. అనేక గుణ లక్షణాలు చెప్పబడతా వచ్చి నేనే దేవుడిని అని చెప్తా ఉన్నాడు. There is no savior. There is no savior. వేరే రక్షకుడు లేడు. I am God. నేనే దేవుడిని అని చెప్తా ఉన్నాడు. Before the day was I am he. నేను ఉన్నవాడిని అని చెప్తూ ఉన్నాడు. Lord your redeemer. Lord your redeemer. ప్రభువా నీవే రక్షకుడు, నేనే ప్రభుడని అని చెప్తా ఉన్నాడు. The Holy One of Israel. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడిని అని చెప్తా ఉన్నాడు. I am the Lord. I am the Lord. నేనే దేవుడిని అని చెప్తా ఉన్నాడు. You are the Holy One. నేను విమోచించేవాడు నేనే అని చెప్తా ఉన్నాడు. Book of Revelation. ప్రకటన గ్రంథంలో కూడా మనం గమనిస్తే I am the Alpha and the Omega. నేనే అల్ఫాయు ఒమేగాయు అని చెప్తా. The beginning and the ending. నేనే ఆదియు అంతమున అని చెప్తా. The first and the last. నేనే మొదటి వాడిని చివరి వాడిని అని చెప్తా. I am he that liveth. అంతేకాక జీవించేవాడిని అని చెప్తా. And was dead and behold I am alive forever. నేను ఉన్నాను సదాకాలం ఉండేవాడిని చెప్తున్నాడు. You go to John's Gospel. యోహాను సువార్తలో గనుక మీరు I am the bread of life. I am the good shepherd. I am
నేనే జీవాహారమును, నేనే మంచి కాపరిని, లేదా నేనే ఆ ద్రాక్షావల్లిని అని చెప్తా ఉన్నాడు. I am the life and the resurrection. అంతేకాకుండా నేనే జీవను, నేనే పునరుద్ధానము. So this is my God. ఈయనే నా దేవుడై ఉంటూ ఉన్నాడు. I know him. ఆయన్ని నేను ఎరుగుదును, and I have to seek him. నేను ఆయన వెదకాలి అని చెప్తూ ఉన్నాడు. These are the things which we have in our hearts when we pray to him. ఆయన మనం కలిసి ప్రార్థన చేసేటప్పుడు ఈ గుణ లక్షణాలు ఆయన్ని వెదికే వారికి Sometimes the answer may be delayed. Sometimes the answer may be delayed. కొన్నిసార్లు ఆ ప్రార్థనకి జవాబు వచ్చేది ఆలస్యం కావచ్చు. We have heard our brother John telling us from here that they prayed for his brother for 45 years. దాదాపు 45 సంవత్సరాలు తన సహోదరుడి కొరకు ప్రార్థన చేశారని జాన్ గారు ఇక్కడ చెప్పడం మనం గమనిస్తూ వచ్చాం. But the reward is sure. కానీ ఖచ్చితంగా ఫలితం పొందగలుగుతాం. The answer is sure. ఆ ఖచ్చితంగా జవాబు పొందుకుంటాం. Because we have such a God here. ఎందుకంటే అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం గనుక. He is prayer hearing. ఆయన ప్రార్థన వినేవాడు, prayer answering God. ఆయన ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు. May God help us to know him and to pray unto him as is given in the word of God. దేవుని వాక్యములో ఇవ్వబడిన రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచుటగాను, ఆయన్ని వెదికే రీతిగాను దేవుడు అటువంటి మనసును, అటువంటి వెతికే స్వభావాన్ని దేవుడు మనకిచ్చును గాక. May God bless his word. ఈ లేఖనాలను, ఈ మాటలను దేవుడు మన కొరకు దీవించును గాక. Now let us go into prayer. మన ప్రార్థనలకు వెళ్తామండి. Kindly just listen to these few announcements and points for prayer. ప్రార్థన కోసం కొన్ని ప్రకటనలు, కొన్ని మనవులు వినవలసిందిగా మనం చేస్తున్నాం. Kindly continue to pray for the fasting and prayer on Saturday. శనివారం ఉపవాస ప్రార్థన కోసం ప్రార్థన చేయండి. So for the youth chain prayer. అదే శనివారం రోజున యవనస్తుల గొలుసు ప్రార్థన గురించి కూడా మీ ప్రార్థన. Sunday ministry. అంతేకాకుండా ఆదివార సేవా పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయండి. Also kindly pray for the youth ministry and Sunday school ministry also. అదే రోజు ఆదివారము యూత్ మినిస్ట్రీ కొరకు, అలాగే సండే స్కూల్ మినిస్ట్రీ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. During this period of lockdown, pray the Lord may give us wisdom how we have to manage these ministries. ఈ సేవా పరిచర్యలు ఎలాగ మనం చేస్తూ రావాలో ఈ లాక్డౌన్ సమయంలో దేవుడు మంచి జ్ఞానం ఇచ్చేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. Continue to pray for all the points of people who have not been well, ఎవరైతే old age infirmities also. ఆయా రకాల ఇన్ఫర్మిటీస్ తోటిని, ఆయా రకాల అనారోగ్యత గుండా వెళుతున్న వారందరినీ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. Pray especially for sister Swarna Paparao and brother Paparao. ప్రత్యేకంగా స్వర్ణ పాపారావు గారి కొరకు, సోదరుడు పాపారావు గారి కొరకు వారి ఆరోగ్య నిమిత్తం ప్రార్థన చేయండి. Sister Clara John సిస్టర్ కొరకు ప్రార్థన చేయండి. Brother and sister John Wesley. సహోదరుడు సహోదరి జాన్ వెస్లీ గారు వారి కొరకు ప్రార్థన చేయండి. Brother Janaki Raman. సహోదరుడు జానకి రామన్ గారి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. Srikanth and his family. శ్రీకాంత్ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. Also pray for the brothers and sisters in Hebron and various assemblies where people are not well and are getting treatment. హెబ్రోన్లోను తదితర సంఘాల్లోనూ ఎవరైతే విశ్వాసులు, సేవకులు అనారోగ్యంగా ఉన్నారో, వారి ఎవరైతే వైద్యం తీసుకుంటున్నారో వారందరి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. Pray for Brother Dora Pandian also. సోదరుడు దొరై పాండ్యన్ గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. The comfort of Brother Cyril and his family. అంతేకాకుండా సోదరుడు సిరిల్ గారి కుటుంబ ఆదరణ కొరకు, సంఘ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. So for those who have lost their loved ones. అంతేకాకుండా తమ ప్రియుల్ని, ఆప్తుల్ని ఎవరైతే కోల్పోయారో తమ యొక్క కుటుంబాల్లో వారి యొక్క కుటుంబాల ఆదరణ కొరకు, సంఘాల ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. Pray for the marriage on 4th June of Abraham and Mani, sister Mani. సోదరు అబ్రహాం గారు మన సంఘం నుంచి సోదరి మణి వారి యొక్క పరిశుద్ధ వివాహము 4 జూన్ దానికోసం ప్రార్థన చేస్తారండి. Also pray for those who are waiting for life settlement. అంతేకాకుండా ఎవరైతే జీవిత భాగస్వాముల కొరకు ఎదురు చూస్తున్నారు వారి కొరకు ప్రార్థన చేయండి. Also those who are looking for jobs. ఎవరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు వారి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. And also pray for the especially kindly pray for the gospel work. ప్రత్యేకంగా
సువార్త పని నిమిత్తమై ప్రార్థన చేయండి. Yeah, although it may be very difficult for gospel time now, ఇప్పుడు సువార్త కలిగి ఉండటం ఎంతో కష్టతరము. so but many ungodly people are dying. అని చాలా మంది దేవుని ఎరగని వారు మరణిస్తా ఉన్నారు. So pray that people in hospitals, nurses and doctors, they may share the gospel. దయచేసి ప్రార్థన చేయండి. ఎవరైతే హాస్పిటల్స్ లో పనిచేస్తూ ఉంటారో, డాక్టర్లు కావచ్చు లేకపోతే నర్సెస్ కావచ్చు, వారు అక్కడ ఎవరైతే అనారోగ్యంగా ఉండి వారు చివరి శ్వాస విడుస్తూ ఉన్నారు, వారికి దేవుని యొక్క సువార్త వారు అందజేయలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం Also చేస్తారు. pray for your neighborhood. Someone is not well, prayerfully go and show God's love to them. ఎవరైతే మీ చుట్టుపక్కల వారు, ఇరుగు పొరుగు వారు అనారోగ్యంగా ఉన్నారో వారి పక్షాన దేవుని ప్రేమను చూపించి వారిని కలిసి దేవుని ప్రేమను వారికి కనపరచండి. So we need to gather big harvest during this difficult time. ఈ భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల్లో గొప్ప కోతను దేవుని దగ్గరికి అనేక మందిని తీసుకురావడానికి అవకాశం ఉంది. Pray for the son-in-law of Sister Annamma. అన్నమ్మ గారి యొక్క అల్లుడి గారి కొరకు ప్రార్థన చేయండి. And also pray for Chandramma, Vasu's mother, not well. వాసు గారి యొక్క తల్లి గారు చంద్రమ్మ గారు అనారోగ్యంగా ఉన్నారు. Chitti also for her back pain. చిట్టి బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. Also Dr. Sudhir also for his recovery. సోదరుడు సుధీర్ గారి యొక్క రికవరీ కొరకు ప్రార్థన చేయండి. Like that, if you know any other special burden, you can pray. ఇలాగా ప్రత్యేకమైన భారం కనుక మీకు ఏదైనా ఉంటే దానికోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. Now we will go into prayer. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళతామండి. Now we will close in prayer and benediction too. తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుంటారు. Loving Heavenly Father, ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, living and true God, సత్యమైన సజీవమైనటువంటి in the name దేవా, of thy dear Son Lord Jesus Christ, thank you for the ministry of thy word. Lord, how we should pray and what we should pray for. ఎలా ప్రార్థన చేయాలి, దేనికోసం ప్రార్థన చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మాకు తెలియపరిచినందుకు క్రీస్తు ప్రభువు వారిని బట్టి మీకు వందనాలు In చెల్లిస్తున్నాను. light of God's word, help us to pray, Lord, with much faith and dependence and seeking God with all our heart. దేవుని వాక్యపు వెలుగులో నాయన తన ప్రభావ విశ్వాసంతో ఆయన వెదికే విషయంలో మీ కృపను అనుగ్రహించండి. And bless the remaining time of prayer. మిగతా ప్రార్థన సమయం అంతా మాకు ఎంతో ఆశీర్వాదకరంగా Pray ఉంది. for all the announcements that we have heard. ప్రకటించబడినటువంటి ప్రకటనలన్నిటి కొరకు విన్నవాటి కొరకు Regarding ప్రార్థించి weekly ministries and also especially those who are not well and those who are going through difficult times. ప్రత్యేకంగా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఆయా విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. Lord, we pray thou mayest accept our prayer ప్రభువా మా ప్రార్థన అంగీకరించండి. and make each one of us a person of prayer, seeking God with all our heart. పూర్ణ హృదయంతో వ్యక్తిగతంగా ఆయన వెదుగుటకు గాను మీ కృపను అనుగ్రహించండి. Make your word to be our experience. మా చెప్పబడినటువంటి వాక్యం మా అనుభవంగా చేస్తుంది. And it may bring forth abundant fruit for your name. మీ నామ మహిమ ఘనత కొరకు అధిక ఫలం తీసుకురావడానికి మీ కనికరం Pray చూపించండి. with thanksgiving in the name of Lord and Savior Jesus Christ. ప్రార్థనా కృతజ్ఞతలు ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. Amen. ఆమేన్. The grace of our Lord Jesus Christ, love of God the Father, fellowship and communion of the Holy Spirit be with us both now and forevermore. ఆమేన్.